ఎపిఫానియా తరువాత 4వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములను చదువుకుందాము. పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు, సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 8వ అధ్యాయము 23వ వచనము నుండి 27వ వచనం వరకు ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 161వ కీర్తన వాక్య ధ్యానము కొరకై క్రీస్తు యొక్క కృపా ప్రేమలను వర్ణిస్తూ ఈ పాటను పాడుకుందాం. వింతగల మా యేసు ప్రేమను సంతతమున స్తుతింతును, వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. పంతముగ తన ప్రాణమును పాపులకు నీయను, వాచి సిలువను జాచినను రాశించినగా. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, ప్రీతి గల మా ప్రభుని కృప బహు ప్రియముతో చాటింతును, ప్రీతి గల మా ప్రభుని కృప బహు ప్రియముతో చాటింతును. సాధుగా నా కొరకు సిలువను చాలా శ్రమల భరించి చావు జయించి నన్ను రక్షించినగా. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, పాడుడి మా యేసు ప్రేమను వేడుడి మదిగోడుడి, పాడుడి మా యేసు ప్రేమను వేడుడి మదిగోడుడి. పాడుడి తన దివ్య రక్తము పాపగ్రయము గణించి శాపము బాపి నన్ను రక్షించినగా. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకియను, నిత్య జీవము నిండు నెమ్మది నిరతముగా నాకియను. రక్త స్వేదము కాచిన నరక శాపము ద్రోంచి ఆపద నుంచి నన్ను రక్షించినగా. వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును, వింతగల మా యేసు ప్రేమను సంతసమున స్తుతింతును. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములో మీకు కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయములో ప్రభు యొక్క సన్నిధానములో ఇలాగున మరి యొక్క పర్యాయము మనందరము కూడుకొని దేవుని యొక్క నామస్మరణ చేయుటకు మనందరికి అవకాశము కలిగించిన దేవాతి దేవునికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మన జీవిత కాలములో ఈ 2025 సంవత్సరములో మొదటి మాసం అంతా కూడా మనందరినీ సంపూర్ణముగా కాపాడి 2వ మాసములో 2వ దినము మొదటి ఆదివారములో ఎపిఫానియా కాలములో 4వ ఆదివారములోనికి నడిపించిన మన దేవాతి దేవునికి
మనందరి పక్షముగా దైవ సేవకునిగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాను. ఆ మీదట దేవుని యొక్క సన్నిధికై కూడి వచ్చిన మరి కాశీపాడు గురుమండల సభ్యులందరికీ యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా దేవుని యొక్క జీవవాక్యపు ఛానల్ వీక్షిస్తున్న దేవుని విశ్వాసులకును నా సొత్తైన ప్రజలందరికీ మరి ప్రత్యేకముగా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచినటువంటి ఇదిపానీయ కాలములో మరి చాలా సంగతులు మనం వింటూ ఉన్నాం, వినివచ్చినాం. దైవ ప్రత్యక్షతల్లో భాగముగా మొదటి భాగములో తండ్రి పనుల మీద ఉన్నటువంటి క్రీస్తు తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటకై ఆయత్తమైనటువంటి విధానము చూసి ఉన్నాం. తండ్రి యొక్క చిత్తము నెరవేర్చేవాడు ఎవడైనప్పటికీ కూడా విశ్వాస జీవితములో దేవుని పేరట ఆతిథ్యమిచ్చేటువంటి వాడిగా విసుగు చెందక శ్రద్ధతోనూ విశ్వాసముతోనూ ఆతిథ్యం ఇచ్చు మనుషులకు చేసినట్లు కాకుండా దేవునికి చేసినట్లే కార్యములో జరిగిస్తాను విశ్వాసములో మనం వినయన్నాం. అలాగున మూడవ వారములో గత వారములో కూడా దైవ సంబంధమైనటువంటి కార్యములు మన యొక్క జీవిత విధానములో ప్రవర్తన ద్వారా క్రియల మూలముగా కుమారుడిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభు తనకు తానుగా దేవుడినని నిరూపించుకునుట మనం చూసి ఉన్నాం. అలాగున్న ప్రతి విశ్వాసి కూడా దైవికమైనటువంటి కార్యములు కొనసాగిస్తూ ప్రతి ఒక్క విశ్వాసలో కూడా క్రీస్తు యొక్క ప్రతిబింబమును చూపించేటువంటి వారిగా ఉండాలని 3 వారాలుగా మనం వింటూ వచ్చినాం. ఈ 4వ వారములో దైవ ప్రత్యక్షత కాలములో క్రీస్తుని ప్రేమను మనము కలిగి ఉన్నామా లేదనేది, క్రీస్తు యొక్క ప్రేమను కలిగి ఉండాలని, క్రీస్తు ప్రేమను కలిగిన వారి యొక్క లక్షణాలను గురించి ఈరోజు 2 పాఠముల ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. నేటి వాక్య ధ్యానములో ప్రేమ కలిగి ఉండుడి లేక ప్రేమ అనేటువంటి పదము కనిపిస్తూ ఉంది. ప్రేమ అనే పదము మనకు వినిపిస్తుంది, ప్రేమ అనే పదము మనకు కనిపిస్తూ ఉంది. ఈ ప్రేమ అనేటువంటి 2 అక్షరాలు చాలా చిన్న పదము, కానీ దాని కార్యము చూస్తే కనుక అది చాలా పెద్దదైనటువంటి కార్యం. అది ఎంత పెద్ద కార్యము అంటే వివరించటానికి వర్ణించటానికి కూడా సరిపడనది, కొలతలు లేనిది, హద్దులు లేనిది, వర్ణనాతీతమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. దేవుని మీద ప్రేమకు అర్థాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు గ్రీకు భాషలో కొన్ని పదాలు వాడారు. ఎరోజ్ అనగా అందము, రెండవదిగా ఆకర్షణకరమైనది. ఈ ప్రేమకు 2వ మాట ఫిలియో అనగా దేవుని బిడ్డలారా బంధుమిత్రుల యొక్క ప్రేమను కనపరుస్తూ ఉంది. 3వదిగా చూస్తూ ఉన్నప్పుడు స్పోర్ట్స్ అనగా తల్లి బిడ్డల యొక్క మధ్య ఉన్నటువంటి ప్రేమ. ఇక 4వదిగా చూస్తే అగాపే, దేవుని యొక్క ప్రేమ, దైవ ప్రేమ. ఇట్టి ప్రేమ విశ్వాసులు కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు గారు దేవుని ప్రేమ పొందిన తరువాత ఆ ప్రేమను గురించి, ప్రేమ లోపము కలిగిన రోమా సంఘాన్ని హెచ్చరిక చేస్తున్నటువంటి విధానమును మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. నేటి సమాజములో ఇట్టి ప్రేమ కలిగి ఉండవలసినటువంటి మానవులు ప్రేమ పొందొచ్చు, ప్రేమను నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు. ప్రేమను పొందొచ్చు, ప్రేమను నిందిస్తూ ఉన్నారు. ప్రేమను పొందొచ్చు, ప్రేమను దినబిడ్డన సిలువ వేస్తూ ఉన్నారు. ప్రేమకు ప్రక్కలో బల్లి పెట్టుకుని పొడుస్తూ ఉన్నారు. ప్రేమకు ముళ్ళ కిరీటం పెడుతూ ఉన్నారు. ప్రేమను కొరడాలతో కొడుతూ ఉన్నారు. పౌలు గారు ప్రేమ విషయములో బాధ్యత తెలియజేస్తూ ఉన్నాడు.
ఆ ప్రేమను గురించి రోమపత్రిక 13వ అధ్యాయములో 8వ వచనము ద్వారా తెలియపరుస్తూ 10వ వచనములో ముగిస్తూ ఉన్నాడు. ఈ ప్రేమలో మధ్యస్థముగా 9వ వచనము చూస్తూ ఉన్నప్పుడు ప్రేమకు సంబంధమైన విషయాలు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు నా దేవుని బిడ్డగా దేవుని యొక్క సన్నిధానములో నేను మీకు తెలియజేసే ప్రతి మాటను కూడా ఆధ్యాత్మికంగా మనం ఆలోచించవలసినటువంటి వారమని నేను మీకు ప్రగాఢముగానే తెలియజేస్తూ ఉన్నాను. ఈ ప్రేమలో దేవుని బిడ్డగా జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే 10వ వచనములో, ఆ 9వ వచనములో ఎలాగనగా వ్యభిచరింపవద్దు, రెండవదిగా దొంగలింపవద్దు, నరహత్య చేయవద్దు, పొరుగు వారిని ఆశింపవద్దు. ఇలాంటి ఆజ్ఞ ఏదైనా ఉన్న అది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనేటువంటి మాటలో సంక్షేమముగా అందులో ఇమిడి ఉన్నాయి. ప్రేమ కలిగిన వాడు ఎవరైనప్పటికీ కూడా అందులో ఏ కార్యములు కూడా చేయక ప్రేమ కలిగి సత్యవచనుడై జీవిస్తాడన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక దేవుని యొక్క సముఖములో ఈ 10వ వచనములో చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రేమ పొరుగు వానికి కీడు చేయదు, అపకారము తలపెట్టదు, ప్రేమ ఎదుటివాడిని నిందించదు, ప్రేమ ఎదుటివానికి హాని కలిగించదు, ప్రేమ ఎదుటివాడిని హత్య చేయదు, ప్రేమ ఎదుటివానికి అపకారము తలపెట్టదు. ఇలా కూడా మనం చెప్పుకుంటా పోతే చాలా విషయాలు మనకుంటాయి. ఉదయకాలపు దైవారాధనలో దీని మీద మన ప్రభు యొక్క బలను సమీపించే ముందు దేవుని యొక్క వాక్యము ద్వారా మన హృదయ స్థితిని సరి చేసుకుందాం. దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనము సరి చేసుకొని దేవునికి ఇష్టమైనటువంటి వారముగా మనం జీవించేటువంటి వారముగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 10వ వచనములో చెప్పినటువంటి మాట ఏమిటంటే, ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చడం. పొరుగు వారిని ప్రేమించడం ద్వారా ధర్మశాస్త్రము నెరవేర్చబడుతుంది. పొరుగు వారిని ప్రేమించడం ద్వారా దేవుని యొక్క చిత్తము నెరవేర్చబడుతూ ఉంది. పొరుగు వారిని ప్రేమించడము ద్వారా దైవ ప్రత్యక్షత నెరవేర్చబడుతూ ఉంది. పొరుగు వారిని ప్రేమించడము ద్వారా దేవుణ్ణి నీవు నీలో చూపించగలుగుచున్నావు అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం. దేవుని స్తోత్రం చెప్పారు. ఒక కథ మనము చెప్పుకోవచ్చు. ఈ ప్రేమ విషయంలో ఒక వ్యక్తి ఎరుకో పట్టణము నుండి యెరూషలేము నుండి ఎరుకో పట్టణానికి దిగి వస్తూ ఉండగా దొంగల చేతిలో చిక్కుబడి దోసబడి కొట్టబడి గాయములతో కొర ప్రాణముతో త్రోవ పక్కన పడవేసి వెళ్ళిపోతారు. అందులో 3 వ్యక్తులు త్రోవ ప్రయాణములో ఆ పడి ఉన్న వ్యక్తిని చూసి 2 వ్యక్తులు తప్పించుకుని పోతారు. ఆ 2 వ్యక్తులు కూడా దేవుని సంబంధులు, దేవుని ప్రేమను పొందినటువంటి వారు, ప్రేమను గురించి ప్రకటించేవారు, ప్రేమను ఆస్వాదించినటువంటి వారు. ఆ 2 వ్యక్తులు కూడా ఆ వ్యక్తి పట్ల ప్రేమను చూపగా 2 కూడా తప్పించుకు వెళ్ళిపోతూ ఉన్నారు. 3వ వ్యక్తి అన్యుడు అనేటువంటి ఒక సమరయుడు వస్తాడు. ఆ సమరయుడు తన గాడిదను దిగి ఆ వ్యక్తి యొక్క గాయాలు కట్టి ద్రాక్షారసము పోసి తన గాడిద మీద ఎక్కించుకొని ఒక పూట కూలవని యొద్దకు తీసుకొని వెళ్ళి అతనికి ప్రథమ చికిత్స చేసి అక్కడ అతను విడిచిపెట్టి అతనితో చెబుతాడు, కొంత ధనమును అతనికి ఇచ్చి ఇంకా ఏదైనా ఎక్కువ ఖర్చు అయితే నేను మరలా వచ్చి చెల్లిస్తాను, ఇతన్ని బాగు చేసి పంపించమని చెప్పి వెళుతూ ఉంటాడు. ఇందులో దేవుని యొక్క చిత్తం నెరవేర్చిన వాడు క్రైస్తవుడా అన్యుడు విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కనుక సమరయుడు దేవుని యొక్క ప్రేమకు నిదర్శనముగా కనిపిస్తూ ఉన్నారు. ఈనాటి సమాజంలో దేవుణ్ణి ప్రేమిస్తున్నామని దేవుని ప్రేమను పొంది దేవుని ప్రేమకు దూరం అయిపోతూ దేవుని ప్రేమ నిర్లక్ష్యము చేస్తూ ప్రేమకు తూట్లు పొడిచేటువంటి క్రైస్తవ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు.
వాడి సంఘ నాయకుడైనా దైవ సేవకుడైనా విశ్వాసైనా గొప్పవారమని చెప్పుకునే వారమైనా ధనవంతులైనా ఏ భాగ్యములు కలిగి ఉన్న మేడ బిడ్డలు కలిగి ఉన్న ప్రేమ లేకపోతే వ్యర్థాలు ముడుతుడవే. దేవుని విషయంలో చచ్చినటువంటి వారమన్న విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. మనం చక్కగా పాడుతూ ఉంటాం, సర్వచిత్తము నీదనే పాట పాడుతూ ఆకర్షణలు పడుతూ ఉంటాం. ఆత్మస్వరూపని చిత్తమే అని సంబోచల్లు ఇహ పరమున. ఆత్మస్వరూపని చిత్తమే అని సంబోచల్లు ఇహ పరమున. అధికంభుగా నన్ను ఆత్మతో ఆవరింపు అంగారు నాలో క్రీస్తుని చూడ. ఆత్మతో నన్ను నింపుము దేవా, సర్వచిత్తాంబు నీదేనయ్యా. స్వరూపమిచ్చు కుమారివే. ఎందుకు ఈ మాట పౌలు గారు చెప్పగలిగాడు అని అంటే, ఒకప్పుడు అతడు ఒక ద్రోహిగా పనిచేశాడు, ద్రోహ బుద్ధి కలిగిన వాడు. ఒకప్పుడు కషాయి మనసు కలిగినటువంటి వాడు, ఒకప్పుడు నరహంతకుడు, ఒకప్పుడు దేవుణ్ణి ప్రజలను దేవుణ్ణి ప్రేమను నిందించినటువంటి వాడు, ప్రేమ లేని వాడు అని కూడా చెప్పవచ్చును. కఠినమైనటువంటి మనసు కలిగినటువంటి వాడు. అయినా దేవుడు తనను ప్రేమించాడని గుర్తించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ ప్రేమ ఎన్ని ద్రోహకరమైన కార్యములు చేసినా, ఎన్ని నరహంతక విషయ కార్యములు చేసినా, హత్యలు చేసినా, చెదరగొట్టిన బెదిరించినప్పుడు కూడా తనను ప్రేమించి తనకు ఎటువంటి అపాయము కలుగకుండా తన యొక్క మార్గమును సరళము చేయట గుర్తించాడు. ఎప్పుడంటే తనకు మందదృష్టి కలిగినప్పుడు. ఎప్పుడైతే అతడు త్రావలో పడ్డాడో, ఎప్పుడైతే తన యొక్క కన్నులు మూతబడినవో, తనది అనుకున్న బలము తనది కాదని గుర్తించాడు, తనది అనుకున్న జ్ఞానము తనది కాదని గుర్తించాడు, తనది అనుకున్న అధికారము తనది కాదని గుర్తించాడు, తనకు తెలిసిన సంగతులు తనవి కావని గుర్తించాడు. ప్రభు చిత్తానికి తాను ఆన్ ది స్పాట్ తాను సమర్పించుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. 3 దినాలు అన్నపానము లేక దుఃఖముతో, కన్నీటితో, వేదనతో పశ్చాత్తాపడి ప్రార్థన చేసిన తరువాత అనంతరము అననీయ ప్రవక్త ద్వారా తనకు విమోచనము కలుగుడ చూసిన తరువాత తాను చేసిన ప్రతి ద్రోహ కార్యమునకు కన్నీరు కాచుచు పశ్చాత్తాపడుచు పాపులలో ప్రధానుడను అని నిరూపించినటువంటి వాడు, పాపులలో ప్రథముడనని గుర్తించినటువంటి వాడు, సాక్ష్యం ఇచ్చినటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు. కనుక అలాంటి తనను దేవుడు ప్రేమించాడని తెలుసుకున్నాడు, క్షమించాడు అని తెలుసుకున్నాడు, సహించాడు అనుకున్నాడు, భరించడం తెలుసుకున్నాడు. అది అగాపే, అది గాడ్స్ లవ్, అది దేవుని ప్రేమ అని గుర్తించాడు. దేవుని గుర్తు చేస్తున్నాడు. కనుక అతను చెప్తున్నాడు, క్రీస్తు నిన్ను ప్రేమించినట్లే ఒకని పట్ల ఒకడు ప్రేమ కలిగి జీవించాలని, ప్రేమించడంలో తప్ప ఎవరికి ఎవడు కూడా అచ్చి ఉండబోదని చెబుతూ ఉన్నాడు. సాధారణంగా మనం అప్పులు చేస్తూ ఉంటాం, అవసరాన్ని బట్టి తీసుకున్నప్పుడు సంతోషంగా తీర్చుకుంటాం, తీర్చవలసి వచ్చినప్పుడు ఇచ్చిన వాడిని నిందిస్తూ ఉంటాం, వాడిని దుఃఖపెడుతూ ఉంటాం, బాధ పెడుతూ ఉంటాం, బాధ కలిగిస్తూ ఉంటాం. అదే సిలువ వేయటం అన్నట్టు. ప్రేమకు తగినటువంటి ఫలితము ఇవ్వవలసినటువంటి వారము, ప్రేమను అభినందించవలసినటువంటి వారము,
ప్రేమకు కొత్త కొత్త పేర్లు పెట్టి ఇచ్చినప్పుడేమో దేవుడునో, తీసుకునేటప్పుడేమో కఠినాత్ముడిగా, దుర్మార్గునిగా ఎంచి మాట్లాడుతూ ఉంటా ఉన్నాం. దేవుడు కనుక ఒకరి పట్ల ఒకడు ప్రేమ కలిగి జీవించాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం మానవ ప్రేమ ఎలా ఉన్నది అంటే వన్ సైడ్ లవ్. ఎదుటి వాడు నన్ను ప్రేమించాలి కానీ నేను ఎవరిని ప్రేమిస్తాను. నన్ను ఎదుటివాడు నమ్మాలి కానీ నేను ఎవరిని నమ్మను. ఎవడైనా నాకు సహాయం చేయను, ఎవరికి సహాయం చేయను. మేలు నాకు కలగాలి కానీ ఎవరికి మేలు చేయను. ఇక అపోజిషన్ లవ్ చేస్తూ ఉన్నప్పుడు ద్వేషం, అసూయ, పగ కనపరిచేటువంటి స్థితిని మనం చూస్తూ ఉంటా ఉన్నది. రామ సంఘములో ప్రేమ కొద్దిపోయినట్టు గుర్తించిన పౌలు గారు దైవ ప్రేమ కలిగి ఉండాలని తెలియజేస్తూ ఉన్నారు. ప్రేమ యొక్క విలువను చూస్తే గనక అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 13వ అధ్యాయంలో 4వ వచనము నుండి 8 వరకు నువ్వు చదువుకుంటే గనక చక్కటి విషయాలు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. దాని గురించి ఎంత వర్ణించినప్పటికీ కూడా ఆ వర్ణనలో మనము గ్రహించలేమన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందులో భాగముగా 4వ వచనం అంటే కూడా ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ వల్ల కలిగినటువంటి ప్రయోజనాలు చాలా మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా మాట్లాడదు, ప్రేమ ఉప్పొంగదు, ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు, ప్రేమ స్వప్రయోజనాన్ని చూడదు. ఇంకా చూస్తూ ఉండే కనుక దేని బిడ్డరా త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడగా నిత్యము సంతోషిస్తుంది, అందరినీ తాలుకుంటుంది, అందరినీ నమ్ముతుంది, అన్నిటిని నమ్ముతూ ఉంది. అలాగున నమ్మినటువంటి వాడు దేవుడు అయితే ఆయన పరిచర్య చేస్తున్న వ్యక్తి దైవ సేవకుడు మరి ఒకడు. ఆ ప్రేమను గుర్తించగలిగిన సమాజం ఉంటే గనక ఆ సమాజంలో ఆ దైవ ప్రేమను గుర్తించగలిగిన వాడు ఉంటే నేను ధైర్యంగా చెబుతూ ఉన్నాను, ఎవరైనా నాకు అపకారం తలపెట్టలేము కానీ, ఎవరైనా నన్ను అవహేళన చేయలేము కానీ, ఎవరైనా నన్ను నిందించలేమో కానీ, ఎవరైనా నా పైన నేరం మోపలేమో కానీ నేను ఎవరిపైన నేరం మోపను, ఎవరిని నిందించను, ఎవరు ఏమన్నా నవ్వుకుంటూ పోతాను. వాటి శిక్షాదండన పైన దేవుడు ఖచ్చితంగా శిక్ష విధిస్తున్నాడు, ఆల్రెడీ విధించాడు కూడా, విధిస్తున్నాడు కూడా. కనుక అన్నిటిని ప్రేమించినటువంటి వాడు, అందరిని ప్రేమించిన వాడు, అందరిని భరించినటువంటి వాడు ఒక యేసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు. కనుక రోజు గుర్తు చేస్తూ ఉన్నది ఏమిటా, ఈ ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ప్రేమలో చెప్పినటువంటి మాట ఏమిటంటే తన వలన ఎవరికి కూడా హాని కలగనటువంటి ఆలోచన పుట్టనివ్వడు. ఆ ప్రేమ వలన ఎవరికి హాని కలగదు, ఎవరికి అపకారము జరగదు. అందులో భాగముగా ఆ ప్రేమలో ముఖ్యమైన విషయాలు 3 ఉంటాయి. 13వ వచనం చూస్తే కొరింథీ రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 కూడా ప్రాముఖ్యమైనవే కానీ ప్రేమ గొప్పది అని చెప్పాడు. దాని స్తోత్రం చెప్పండి. ఇక సువార్త పాఠంలో వచ్చినప్పుడు ప్రేమ రక్షిస్తుంది. ప్రేమ సహించడమే కాదు, ప్రేమ భరించడమే కాదు, ప్రేమ తాళుకోవడమే కాదు, ప్రేమ పగ పెట్టుకోకపోవడమే కాదు,
ప్రేమ రక్షిస్తుంది. ప్రేమ రక్షిస్తుందంటే ప్రేమ క్షమిస్తుంది. ప్రేమ రక్షిస్తుందంటే ప్రేమ ఓర్చుకుంటూ ఉంది. కనుక మత్తయి సువార్త 8:25 వచనంలో యేసు ప్రభు దోణికి ప్రయాణం చేస్తున్నాడు. ఆయనతో పాటు శిష్యులు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కిన కొంచెం సేపట్లో ఆ సముద్రం మీద పెద్ద తుఫాను రేగింది. వీళ్లకు ప్రాణభయం పట్టుకుంది. కానీ ఏంటంటే వారిలో సరే నాకు అవగాహన లేదు. ప్రేమతో ఉన్నాము, మనకు భయం ఏంటి అనుకోలా. ఎందుకంటే వారిలో ఇంకా నిజమైన ప్రేమ వారిలో కలగలేదు కాబట్టి. మనలాగా సంఘ సభ్యులుగా జీవిస్తున్నారు కనుక ప్రేమను కలిగిన వారమైతే, ప్రేమను నెరవేర్చినటువంటి వారమైతే, శ్రమ కలిగిన, ఆపద కలిగిన, భయము కలిగిన, భయపెట్టే కార్యములు మన ముందున్నా ఏ భయానికి కూడా ఎవడు తల వంచడు. ప్రేమ కలిగి ఉంటేనేమిరా ఒకరి వలన కీడు తనకు కలగదు, ఒకరికి తాను కీడు చేయడన్నట్టుగా ఈ శిష్యులు ప్రభు దగ్గరకు వచ్చి వారు మాట్లాడుతూ ఉన్నారు, ప్రభు మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించము అని. వారన్నాడు, అల్లప విశ్వాసులరా, చక్కని మాట దీనికి వచ్చి చేస్తూ ఉన్నాం. వారిని గద్దించి, మందలించి, వారి ధైర్యపరిచి, గాలిని గద్దించినప్పుడు ఆ నావలో లేక పడవలో ప్రయాణం చేస్తున్న వారందరూ కూడా అంటున్నారు, ఈయనెవరో కానీ, ఎట్టివాడో కానీ సముద్రము, గాలి, తుఫాను ఇతను లోబడిపోతుందని చెప్పిన విషయంలో వారు సంతోషించడం మనం చూస్తూ ఉంటాము. దేవుని వలన చాలా మంది కొన్ని కార్యములు చూస్తూ ఉన్నప్పుడు ఇలాంటివి పెట్టకండి, ఇలాంటివి చేయకండి. నిజమైన విశ్వాసులు ఉంటారు, వారు చూసి భయపడతారని మాట్లాడుతూ ఉన్నాం. ప్రేమను అపహాస్యము చేస్తారని నమ్ముతున్నాం. ప్రేమను నిందిస్తున్నట్టు గుర్తు చేస్తూ ఉన్నాం. జరుగుతున్న దైవికమైన కార్యములు వస్తూ ఉన్నప్పుడు ధైర్యము కలిగి ఉండాలి కానీ అపహాస్యము చేయకూడదు. దేవుడు తన సేవకుని ద్వారా జరుగుతున్న కార్యములను మనం కళ్ళారా చూస్తూ ఉన్నప్పుడు ఇటు బలమైన దేవుడు మాతో ఉన్నాడు, ఇటు బలమైన దేవుడు మాకు ఉన్నాడు, ఇటు బలమైన దేవుడు మేము కలిగి ఉన్నాము, మేము భయపడము అని చెప్పిన వారు బలవంతులు, వారు నిజముగా దేవుణ్ణి ప్రేమించిన వారు, ప్రేమ కలిగినటువంటి వారు, ప్రేమ అయిన దేవుని వెంబడిస్తున్నటువంటి వారు, గాలిని చూసి భయపడినటువంటి వారు ప్రేమలో ఉన్నటువంటి వారు కాదు. ఈ సముద్రం మీద కలిగినటువంటి తుఫాను, గాలి ఎట్టులో మానవ జీవిత విధానములో, కుటుంబములో కలిగేటువంటి అపవాది వలన కలిగేటువంటి శోధనలు కానీ, సాతాను క్రియలు కానీ, బలహీనతలు కానీ, ఆపదలు కానీ, నష్టములు కానీ, కష్టములు కానీ వచ్చినప్పుడు, కొన్ని పరిస్థితులలో ప్రాణ భయాలు కలుగుతున్నప్పుడు భయపడవలసిన అవసరం లేదు. దేవుని యొక్క ఉపదేశము అంగీకరించేవాడుట, తనకు ఆపద వస్తుందన్న మాట వినబడిన దుర్వార్తకు భయపడడు అట. భక్తులు ఉన్నారు మన సంఘాలలో, విశ్వాసులు ఉన్నారు మన సంఘాలలో. ఇతరత్ర సంఘాలకు వెళ్ళి, ఇతర సాలలోకి వెళ్ళి ఏవేవో మాలికలు తీసేటువంటి వారు ఉన్నారు. కానీ మన మధ్య కార్యం జరిగితే ఇలాంటివి చేయకండి అని చెప్పడం బాధాకరమైనటువంటి విషయం. యేసుతో పాటు శిష్యులు సముద్రంలో ప్రయాణం చేస్తున్నారు. వారిలో తుఫాను భయం కలిగింది. కానీ ప్రేమలో
భయము లేదు, భయము ఉండదు. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో 10వ కీర్తన పడుతుంది. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయ! దేవుడు ఎంత గొప్ప ప్రేమ అయినాడు. ఎంత ప్రేమ, ఎంత ప్రేమ, ఎంత ప్రేమయా! దేవుడు ఎంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెనే, దేవుడు ఎంత గొప్ప ప్రేమయై వెలుగుచుండెనే. ఆ ప్రేమకు లోతు లేదు, ఆ ప్రేమకు వెడల్పు లేదు, ఆ ప్రేమకు ఎత్తు లేదు. 4 మూలల వ్యాపించినటువంటి ప్రేమ, 4 స్తంభాలు కనటువంటి ప్రేమ. 4 స్తంభాలు బలముగా ఉన్నప్పుడు ఇల్లు ఎలాగైతే స్థిరముగా ఉంటుందో, ఆ ప్రేమ నీ జీవితములో 4 స్తంభాలుగా ఉన్నప్పుడు ఎవరు ఏ దృశ్యాన్ని చూసినా భయపడవలసిన అవసరము లేదు. కొందరు నాకు ఇలాంటివి ఇష్టం ఉండదంటారు, కొందరు ఇలాంటివి పెట్టకూడదంటారు, కొందరు ఇలాంటివి చేయకూడదు అంటారు. నశించిపోవడానికైనా ఇష్టమే. అందుకే పౌలుడు అంటాడు, నశించిపోవుటకు వెనక తీసిన వారము కాదు. కనుక యొక్క రాత్రి సమయంలో ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనం అంటాడు, నా ఉపదేశము అంగీకరించేవాడు. ఎంత గొప్ప మాట చెప్పాలి. నేను చదువుతూ ఉన్నాను, వినండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 30వ వచనంలో, నా ఉపదేశము అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చుచున్నదన్న భయము లేక నెమ్మదిగా ఉంది. ఎస్, ఇది ప్రేమ యొక్క ముఖ్య లక్షణం. పిల్లలని జ్ఞాపకం చేసినటువంటి మాట ఏమిటంటే, పౌలుగా చెబుతున్నటువంటి మాటలో భాగముగా శిష్యుని యోహానుకు రాసినటువంటి పత్రికలో 4వ అధ్యాయములో 1వ పత్రికలో 18వ వచనంలో జ్ఞాపకం చేస్తున్నాడు, ప్రేమలో భయము ఉండదు. ఎందుకంటే మన దేవుడు ప్రేమమయుడు, ప్రేమ స్వరూపి, ప్రేమ పూర్ణుడు. ఓ లాస్యర్ సభలో తెగపాడేశాం, ప్రేమ పూర్ణుడా, ఎంత బాగా పాడేశామో. ఆ ప్రేమ పూర్ణుడు అని పాడినటువంటి మనము ఆ ప్రేమను కలిగి ఉన్నామన్నటువంటి నిజాన్ని మనం మర్చిపోయి, మన దేవుడు ప్రేమ అయినాడు, ప్రేమ స్వరూపమైనటువంటి సత్యాన్ని మనం గ్రహించగా శ్రమతో మనం భయపడుతున్నాము అని అంటే ఎంత దౌర్భాగ్యమో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చదవండి, ప్రేమలో భయము లేదు, భయం ఉండదు. అంతేకాదు, పరిపూర్ణమైన ప్రేమ భయమును వెలగొట్టును, భయము దండనతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడిన వాడు కాడు. అంతే. నేను చాలా సందర్భాలు జ్ఞాపకం చేస్తా ఉన్నాను నా ఇంటి వారితో అందరితో. నా ప్రేమ మారదు, నా మంచితనం మారదు, నా క్రియలు మారవు. మీరు ఎన్ని ద్రోహ బుద్ధులు కలిగినా, ఎన్ని ద్రోహములు చేసినా, ఎన్ని అపార్థములు చేసుకున్నా, నేను నా పనులు చేసుకుంటూ పోతూనే చెప్తూ ఉన్నాను, చేస్తూనే ఉన్నాను. మారితే వారు ధన్యులు, మారకపోతే అన్యులు అలా మిగిలిపోతారు. అంతే. వారు నా ఇంటి వారై నా సంఘం వారని చెప్తూ ఉన్నాను. నేను ఎక్కడ ఉంటే అదే నా ఊరు, ఎవరి మధ్య ఉంటే వారే నా స్వజనులు. నేను విడదీసి విభాగించి ఎవరిని ప్రేమించేటువంటి పరిస్థితుల్లో కాదు. అందరూ నా సొత్తు, నా పిల్లలు అందరూ క్షేమంగా ఉండాలి. అదే నా కోరిక, అదే నా నైజం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ 8వ వచనంలో 9వ చెప్తాడు, ప్రేమ దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్భుత కుమారుని లోకంలోకి పంపాను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడను. ఇది ప్రత్యక్షత కాలం. నువ్వు చేసే క్రియల ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షతను లోకానికి ప్రచురం చేస్తూ ఉన్నావు. ఆ ప్రేమ ఏమై ఉన్నదో దీన్ని నువ్వు గుర్తుంచుకునే వారు వారముగా ఉండాలని గుర్తు చేస్తూ ఉన్నావు. కనుక
ఆ ప్రేమ సముద్రమును గద్దించగా, ఆ ప్రేమ తుఫానును గద్దించగా, ఆ ప్రేమ గాలిని గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. మత్తయి సువార్త 8:26. కనుక క్రీస్తు నిన్ను అన్ని సమయములలో ప్రేమిస్తున్నాడు. కనుక ప్రేమిస్తున్నాడు. గుర్తుంచుకోండి, మీరును ప్రేమ కలిగి జీవిస్తే గనక మీలో ఏ భయమునకు చోటు ఉండదో. భయపడితే నీలో క్రీస్తు ప్రేమ లేనట్లే. కీర్తన గ్రంథం 27 మొదటి వచనం చదువుకోనండి, ఆ విషయం మీకు జ్ఞాపకం చేస్తుంది. కనుక ధైర్యమును కలిగి భయాన్ని విడిచి దేవుని ప్రేమను మనం కనపరుస్తాం. దేవుని ప్రేమ కలిగి జీవిద్దాం. కృపా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. అందరికీ వందనాలు.